హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి గంగమ్మ జాతర గురించి. మా అక్క వాళ్ళ విలేజ్లో గంగమ్మ జాతర చేశారు, చాలా బాగా చేశారు. సో మీరు కూడా చూసేయండి. ఇక్కడ గంగమ్మ టెంపుల్ ఊరికి బయట కట్టారు, పొలాల మధ్యలో. సో అందుకే అందరూ నడుచుకుంటూ టెంపుల్కి వెళ్తున్నారు. కొంచెం డిస్టెన్స్ ఉంది ఇంటి దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. అందరూ బై వాక్ వెళ్ళారు, మేము కూడా వెళ్ళాము. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే గంగమ్మ టెంపుల్. చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ పచ్చని పొలాలు, వెనుక కొండ, పక్కన చిన్న చిన్న కాలువలలో వాటరు, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ ట్రాక్టర్ మీద ఉన్నది మా అక్క కొడుకు ఉదయ్. రీసెంట్గానే ట్రాక్టర్ తీసుకున్నారు. సో మన్హ వాళ్ళ అన్నని చూసి ట్రాక్టర్ మీద వెళ్ళాలని చెప్పేసి ట్రాక్టర్ ఎక్కేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళింది. చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా బాగానే ఉంది. చాలా చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. టెంపుల్ దగ్గరికి రోడ్ కొత్తగా వేశారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. గంగమ్మ టెంపుల్తో పాటు పక్కనే రాములమ్మ టెంపుల్ కూడా కొత్తగా కట్టేశారు. సో అందరూ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. బోనాలు తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర సమర్పిస్తున్నారు. టెంపుల్ చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ అందరూ పూజలు చేస్తున్నారు. ఇది మెయిన్ గంగమ్మ టెంపుల్. పక్కనే ఉన్న రామటమ్మ టెంపుల్కి ఎదురుగా వీరభద్రస్వామి విగ్రహం పెట్టారు. చాలా చాలా బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు. అండ్ ఇక్కడ బుజ్జి వినాయకుడు ఉన్నారు. ఇతను మా అక్క రెండో కొడుకు వంశీ, తను పూజ చేస్తున్నాడు వినాయకుడికి. సో ఇక్కడ మనం మెయిన్ టెంపుల్లోకి వచ్చేసాము. ఇదే గంగాదేవి టెంపుల్. క్రౌడ్ ఎక్కువ లేరు, మేము మార్నింగే వెళ్ళాం. సో అందుకే క్రౌడ్ కొంచెం తక్కువగా ఉన్నారు. ఇక్కడ మా అక్క బావ అమ్మవారికి పూజ చేస్తున్నారు. సో అమ్మవారు మొత్తం పూలతో నిమ్మకాయలతో నిండిపోయారు. చాలా చాలా బాగున్నారు అమ్మవారు, చాలా కళగా ఉన్నారు. సో ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్న వారు చీర పెడుతున్నారు, బోనాలు సమర్పిస్తున్నారు, పూలమాల వేస్తున్నారు. అండ్ ఇదే మా అక్క వాళ్ళు అమ్మవారికి ఇస్తున్న మేక. సో దీన్ని అమ్మవారికి ఇవ్వడం జరిగింది.